ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం చేయాల్సిన నిత్య పూజా విధానం, దీపారాధన, అలాగే పాటించాల్సిన నియమాల గురించి వివరించండి. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తప్పనిసరిగా ఇల్లాలు మనస్సు, అలాగే ఇంటి పరిశుభ్రత ఏవైతే ఉన్నాయో, మనకి పూర్వకాలంలో ఒక శాస్త్రం, ఒక మాట చెబుతుంటారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడమని చెప్తారు. అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉందంటే ఇల్లాలు గొప్పగా ఉంటుందని అర్థం. ఇంకా దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు మనం. కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే ఇల్లాలు మనస్సు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి తప్పనిసరిగా. దాంట్లో ఇంట్లో పూజ చేసేటువంటి ఆడవాళ్ళు, అంటే మీకేమంటే మీరు మాటలు చెప్తారు అనుకోవచ్చేమో, కానీ ఆడవాళ్ళు శారీరకంగా ఉన్నటువంటి దృఢత్వం మగవాళ్ళలో ఉండదు. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు నాన్న. భగవంతుడు కొన్ని ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండేటువంటి నెలసరి ఇబ్బందులు కావచ్చు, అలాగే పిల్లల్ని కనడం కావచ్చు, ఇలాంటివి మగవాళ్ళు భరించలేరు. అంటే వాళ్ళు శక్తిహీనులు, అంత శక్తివంతులు కారు. వీటిల్ని కూడా భరించేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకనే భగవంతుడు సృష్టి కూడా ఆ విధంగా ఉందని చెప్తాను నేను. అంత గొప్పవాళ్ళు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అంటేనే ఆదిపరాశక్తులు. ఒక మాట చెప్పాలంటే అంత శక్తి, అంత సహనం, ఓర్పు, ప్రేమ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నంతగా ఇంకెవరి దగ్గర దొరకమనే చెప్తాను. అందుకనే ఆడవాళ్లే ఇంటికి ఆధారం. మగవాడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకొచ్చినా ఇంట్లో ఆడవాళ్ళు సవ్యంగా ఖర్చు పెట్టకపోతే ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుంది. మెయింటెనెన్స్ ఆడవాళ్ళు చేసేటప్పుడు అంతే కదా. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత దాచిపెట్టాలో, దేనికి ఏ రకమైనటువంటి ఖర్చు పెట్టాలో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసినంతగా, వాళ్ళున్నంత ఆర్థిక శాఖ వాళ్ళు ఆడవాళ్ళు కనుక ఇంట్లో వహించగలిగినట్లయితే, కరెక్ట్గా వహిస్తే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది, లక్ష్మీ నివాస స్థలంగానే ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. మగవాడు సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, ఇంట్లో పడేస్తాడు. ఇంట్లో ఆడవాళ్ళందరూ గందరగోళంగా ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి? అవునా? కాబట్టి ఆడవాళ్ళది ప్రధాన పాత్ర ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయాలా, మగవాళ్ళు చేయాలా అనేటువంటి విషయం కూడా చాలామందికి సంశయంగా ఉండేటువంటి విషయం. ఆడవాళ్ళు ఏమేం చేయాలి అంటే, ప్రొద్దున్నే నిద్రలేవగానే దంతధావన కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానం చేసిన తర్వాత అప్పుడు ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టాలి. ఇల్లు చిమ్మటం అప్పుడు మొదలు పెట్టాలి. వాళ్ళు స్నానం చేసిన తరువాత చాలా మంది ఏం చేస్తారు, ఊడ్చుకొని బట్టలు ఉతుక్కొని మొత్తం చేసుకొని వంట చేసుకొని తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతారు. అది తప్పు. దానివల్ల కూడా రోగాల మయం అవుతుంది ఇల్లు. ఆడవాళ్ళు స్నానం చేయకుండా ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ శరీరము, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ శరీర రుగ్మతలు, అనారోగ్యాలు పెరిగిపోతాయి. అంటే చాలా మందికి ఇదో అనుమానం ఉంటుంది, అంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు ఎలా ఊడుస్తాం తుడుస్తాం అంటుంటారు. మనం శుభ్రంగా, ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు బాగుంటాయి, ఎదురువాడి బట్టలు బాగుండాలనుకుంటాం. మనమే అపరిశుభ్రంగా ఉండి ఎదురువాడు బాగుండాలని ఎట్లా చెప్పగలుగుతాం మనం? అవునా? కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి. తర్వాతనే ఇల్లు చిమ్ముకోవటం. గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా స్నానం చేసిన తర్వాతనే వెలిగించాలి. పొద్దున్న బెడ్ కాఫీ తాగుతాడు మా ఆయన, లేస్తాను ఆ నైటీ మీదనే వెళ్ళిపోయి స్టవ్ వెలిగిస్తాను, కాఫీ పెడతాను, ఇస్తాను అంటే అది కూడా అలక్ష్మీ యోగం అనే చెప్తాను. ఇక్కడ నాన్న చెప్పుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆచార వ్యవహారాలని చెప్పారు. అది చాలా సైన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు. రాత్రిపూట పడుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళ కొంత బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది శరీరం మీద ఉన్నప్పుడు. అదే బట్టల మీద వెళ్ళి స్టవ్ వెలిగిచ్చేసి కాఫీలు పెట్టి వంటలు చేస్తున్నప్పుడు ఈ బ్యాక్టీరియా దాంట్లోకి వెళ్ళిపోతే అనారోగ్యాలు వస్తాయా రావా? అవునా కాదా? దాంతోపాటు రాత్రిపూట తిన్న ప్లేట్లు, కంచాలు, గిన్నెలు ఇవన్నీ షింకులో పడేసి వదిలేస్తారు పొద్దున దొరుకుతామని. ఎప్పుడైతే రాత్రిపూట అవి ఇంట్లో ఉంటాయో దానివల్ల కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అవదా? అవుతుందా కాదా? అవన్నీ వాటి మీద వాలిన ఈగలు మొత్తం మన ఇంట్లో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటే
మనం వండిన పదార్థాల మీద కూడా అవి వాళ్తున్నప్పుడు మనకి రోగం వస్తుందా రాదా? రాత్రి అన్ని శుభ్రం చేసేసుకోవాలి. మరి ఐశ్వర్యంలో మొట్టమొదటిది ఆరోగ్యమే కదా. అష్టైశ్వర్యాల్లో మొట్టమొదటిది ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతుంటాం కదా. అది బాగుండాలంటే ఇవన్నీ చేయాలిగా తప్పనిసరిగా. అందుకని తెల్లవారుజామున వీళ్ళు ఎప్పుడు లేవాలి ఇవన్నీ చేయాలంటే ముందుగా తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. ఇప్పుడు 4 గంటలకు లేచేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక్కడ చూపించండి. ఒక 6 గంటల కంటే ఉంటారు, 5:30 6 కూడా లేకుండా 8 లేచేవాళ్ళు కూడా ఉన్నారు నాన్న. అంటే ఇంకా పిల్లల వల్లనో లేకపోతే బాక్సులు పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ హడావుడి కోసం లేవడం తప్పితే కోసం లేస్తున్నారు తప్ప. నిజంగా నాకు టాటా మన రతన్ టాటా గారు చెప్పిన మాటలు కొన్ని బాగా నచ్చుతాయి నాన్న. ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు నా బెడ్రూమ్లో నేను సూర్యుడిని చూడలేదని చెప్పాడు ఆయన. నా బెడ్రూమ్లో నేను ఎప్పుడు సూర్యుడిని చూడలేదని చెప్పాడు. అంటే సూర్యోదయానికి ముందుగా నిద్రలేస్తాడు. నా బెడ్ మీద ఎప్పుడు నేను సూర్యుని చూడలేదని చెప్పాడు ఆయన. ఒకటే మాట, బెడ్ మీద ఉండగా సూర్యుడిని చూడలేదు అంటే ముందుగానే లేస్తాడనే కదా. సో ఆయన ఎదుగుదలకి ఎంత కారకం అవుతుంది అది, అంతే కదా. మరి వీళ్ళు ఎన్నింటికి లేచారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నింటికి లేచి ఉంటారు ముందు, అది ఆలోచించాలి కదా తప్పనిసరిగా. సో కాబట్టి ఆడవాళ్ళం ముందు ప్రప్రథమంగా పొద్దున్నే స్నానం చేయడం, తెల్లవారుజాము లేవడం, స్నానం చేయటం, దీపారాధనకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం అన్నీ కూడా సర్ది ఉంచడం. ఆడవాళ్ళు దీపారాధన మగవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యకూడదు, మగవాళ్ళే చెయ్యాలి ఇంట్లో దీపారాధన. మగవాళ్ళు ఇంట్లో లేరు, దేశంలో లేరు, వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నారు, అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చేయండి. ఆడవాళ్ళు దీపారాధన ఇంట్లో చేయడం అనేటువంటిది మగవాళ్ళు ఉన్నప్పుడు చెయ్యకూడనటువంటి పని. మరి వాళ్ళకి ఎట్లా పుణ్యం వస్తుంది? ఆడవాళ్ళకి పుణ్యం ఎట్లా రావాలి? ఇవన్నీ సమకూరుస్తున్నారు కదా, ఆ పుణ్యమే. మరి అంతేగా, అగ్గిపుల్ల తీసి వెలిగించే పుణ్యం కంటే ఇవన్నీ కూడా సమకూర్చినటువంటి పుణ్యం ఎంత వస్తుంది, అవునా కాదా? కాబట్టి దీనికి ఒక సింపుల్గా ఒక ఇది చెప్తాను మీకు. శ్రీకాళహస్తి పక్కనే ఈశ్వరుడి టెంపుల్ పక్కనే స్వర్ణముఖి నది అని ఒక నది ఉంటుంది, వినే ఉంటారు మీరు. శ్రీకృష్ణదేవరాయలు భార్య దక్షిణ శిఖరం కట్టించింది అక్కడ. ఆవిడ దక్షిణ గాలిగోపురం కట్టించింది. ఈ గాలిగోపురం కట్టించేటప్పుడు ఏం చేసిందంటే ఆవిడ అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడాను సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటే ఎవరెంత పని చేస్తే అంత బంగారం చేతికి వచ్చేది. ఇట్లా ఇట్లా దోచుడితో ఇట్లా తీస్తే వీడు 10 రూపాయలు పని చేస్తే 10 రూపాయల దగ్గర బంగారం వచ్చేది, 5 రూపాయలు పని చేస్తే 5 రూపాయల దగ్గర బంగారం వచ్చేది. మేస్త్రి వెళ్ళి ఇట్లా అనేవాడు, వాడికి ఏం వచ్చేది కాదు. దేనికి? వాడు పని చేయకుండా ఊరికి అజమాయిషీనే కదా చేసింది. ఇప్పుడు పని చేసిన వాడికి పుణ్యం వచ్చిందా రాలేదా, డబ్బులు లభించిందా లేదా? అట్లానే ఇంట్లో పనిచేసినటువంటి ఆడవాళ్ళకి గృహమే కదా స్వర్గసీమ అంటాం కదా, ఈ గృహాన్ని స్వర్గసీమలాగా తీర్చిదిద్దినందుకు వచ్చినంత పుణ్యం వీడికి దీపారాధన చేసిన దానికంటే ఎక్కువ వస్తుందని చెప్తాం. దాంతోపాటుగా దీపారాధన ఎలా చేయాలనేటువంటిది కూడా శాస్త్రంలో చెప్పింది నాన్న. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం విరాపహ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. చాలామంది 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 1 ఒత్తి వేయాలా, ఇది చాలామందికి ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉపన్యాసకులు ఎంతమంది చెప్తున్నా ఇంకా ఉండేటువంటి అనుమానమే. ఇంకా ఇంకా అనుమానంతో కుట్టుమిట్టాడుతున్నాం మనం. ఇంకా మంత్రం చెప్తుంది సాధ్యం త్రివర్తి, త్రీని అంటే 3 ఒత్తులతో దీపారాధన చేయమని చెప్తుంది. అందులోనూ మనం ఎటు తిరిగి పూజ చేసినా దీపారాధన కుందులు జ్యోతి మాత్రం తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. తూర్పు వైపుకి ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు ఏదైతే ఉంటుందో ఒత్తి అది తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. మనకి ప్రపంచంలో అతిపెద్ద దీపం ఏంటి? సూర్యభగవానుడు. ఆయన వైపు తిరిగి ఉంటే అది దీపం తప్పనిసరిగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం. మంగళకరమైనటువంటి శుభాన్ని కలుగు చేసేటువంటి స్థాయిలో ఉంటుంది. త్రైలోక్యం విరాపహ 3 లోకాల్లో ఉండేటువంటి చీకటిని మొత్తం పారద్రోలి మంగళకరమైనటువంటి శుభమైనటువంటి వెలుగును ఇచ్చుగాక అని చెప్పి మంత్రానికి అర్థం. అది దీపారాధన 3 ఒత్తులతో, అది కూడాను తూర్పు వైపుకి తిరిగి ఉండేట్టుగా చేయాలి. ఏ నూనెతో చేయాలండి? నువ్వుల నూనెతో చేయవచ్చు, ఆముదంతో చేయవచ్చు, కొబ్బరి నూనెతో చేయవచ్చు, ఆవు నెయ్యితో చేయవచ్చు. అంటే ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉంటుందా గురుగారు, లేదంటే అన్నిటికీ అలా ఏం లేదు నాన్న. నువ్వుల నూనె సర్వసాధారణంగా మనం వాడుతూ ఉంటాం. మనకు ఉండేటువంటి గ్రహాలలో అతి భయంకరమైనటువంటి గ్రహంగా భావించబడుతున్నటువంటి శనీశ్వరుడు. శనీశ్వరుడికి ఇష్టమైనది నువ్వులతో వచ్చేటువంటి నువ్వుల నూనె. అందులోనూ ఒక ధర్మంలో ఏం చెబుతుందంటే ఈ పత్తి ఏదైతే ఉందో మృత్యుకారకమైనటువంటి, మృత్యుంజయుడికి ఇష్టమైనటువంటిది, అపమృత్యువుకి ఇష్టమైనటువంటిది పత్తి. ఆ పత్తితో ఒత్తి చేస్తాం మనం. నువ్వుల నూనె
దానికి ఇంకాస్త ప్రోత్సాహకరంగా ఉండేటువంటి మృత్యు తొందరగా మన దగ్గరికి రావడానికి కారకుడు ఎవరు అంటే శని అని చెప్తుంటాం. కర్మకారకుడు అయినటువంటి శని అని చెప్తూ ఉంటాం. శని మారక గ్రహం అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఈ శనికి ఇష్టమైనటువంటిది నువ్వుల నూనె. ఈ రెండు చూడండి, మృత్యువుకి ఇష్టమైనటువంటి వత్తి, శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనె, రెండూ కలిపి వత్తి దీపారాధన చేసి వెలిగిస్తే ఆ దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, సన్నటి పొగ, అది యమధర్మరాజు పంపించేటువంటి యమభటులు పీల్చుకొని ఆ ఇంట్లో ప్రాణం తీయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ పొగని పీల్చుకొని సంతృప్తి పడి ప్రాణం తీయకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఒత్తుల్లో కూడా 2 రకాల పత్తులు ఉంటాయి. మామూలు పత్తి, పమిడి పత్తి అని ఒకటి ఉంటుంది. అసలు ఒత్తులు వాడాల్సినటువంటి పత్తి ఏంటి అంటే పమిడి పత్తి. పమిడి పత్తి అంటే ఎలా ఉంటుంది, గింజ గ్రీన్ కలర్లో ఉంటుంది, లోపల ఆ సీడ్ ఉంటుంది కదా, అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మామూలు పత్తి తీసుకుంటే ఇంత ఒక 2-3 గింజలు వచ్చేది తీసుకుంటే ఇంత పత్తి వస్తుంది. పమిడి పత్తికి పత్తి తక్కువ ఉంటుంది, చాలా తక్కువగా వస్తుంది మనకి. అంటే అది చాలా శ్రేష్టమైనది కాబట్టి తక్కువగా వస్తుంది. అది కూడా అన్ని చోట్ల దొరకదు, చాలా రేరుగా దొరుకుతుంటుంది. అలాంటి పత్తితో ఒత్తులు తీసుకొని దీపారాధన చేయడం ద్వారా ఇంకాస్త ఎక్కువగా పవిత్రత ఏర్పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళు మేము చేయలేకపోతున్నాం దీపారాధన అని అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఎప్పుడు నిత్యం వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో లక్ష్మీదేవి నిమిడీకృతమై ఉంటుంది. కాబట్టి దీపారాధనకి మొత్తం సంసిద్ధం చేయడం అనేది ఒకటి. అన్నం వండగానే ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా నాన్న, వెలిగిస్తారు. ఇప్పుడు పొయ్యిలు కుంపట్లు లేవు, గ్యాస్ స్టవే ఉంటుంది, వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత అన్నం వండిన తర్వాత ఆ గిన్నె కిందకి దింపేసి, అది కూడా మళ్ళీ ఇంకోటి కూడా గమనించండి, కుడి చేతి వైపు గిన్నె పెట్టకూడదు, ఎడం చేతి వైపునే గిన్నె పెట్టాలి. దింపిన తర్వాత కూడా చాలామంది కుడి చేతి వైపు పెడుతుంటారు. కుడి చేతి వైపు ఎప్పుడు పెట్టకూడదు, ఎడం చేతి వైపు పెట్టేసి దాని మీద కొద్దిగా నెయ్యి వేసి ఒక 4 మెతుకులు తీసుకొని స్టవ్ వెలుగుతుండగానే ఆర్పకుండా దాని మీద వేయండి. దాని మించిన మహాయజ్ఞం ఇంక ప్రపంచం ఇంకోట్లేదు. పెట్టేటప్పుడు అన్నం ఉడికిన తర్వాత, ఉడికేసిన తర్వాత గిన్నె పక్కన పెడతాం. ఆ గిన్నె మీద కొద్దిగా నెయ్యి వేయండి, పైన 2 మెతుకులు తీసుకోండి, ఆ మెతుకులు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేయండి, కాలిపోతూ ఉంటుంది. దానికి మించిన మహాయజ్ఞం ప్రపంచంలో ఇంకోటి లేదు. హవిస్సు అంటారు దాన్ని. చక్కగా పరమేశ్వరుడి ప్రీతిగా యజ్ఞం ఆడవాళ్ళు నిత్యం చేస్తున్నట్టే మగవాళ్ళు చేసిన దీపారాధన కంటే అతి ఎక్కువ శక్తివంతమైనది, పుణ్యఫలప్రదమైనది. దానివల్ల ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవికి, అన్నపూర్ణకి ఎప్పుడూ లోటు లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. గురుగారు, శ్రీచక్ర పూజ అంటే ఏంటి, అసలు మనం ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, పూర్తిగా వివరించండి. శ్రీచక్రంలో 2 రకాలు ఉంటాయి నాన్న. ఒకటి మేరు ప్రస్తారం, ఒకటి భూప్రస్తారం. భూప్రస్తారం అంటే ఒక రాగి రేకు మీద శ్రీచక్రం యంత్రం లెక్కించడం. మేరు ప్రస్తారం అంటే ఎక్కువగా మన దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, ఇలా హైట్గా ఉంటాయి, అవునా. వీటిల్లో శ్రీచక్రంలో సంప్రదాయాలు 2-3 రకాలు ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయం అని ఒకటి, అలాగే భారతీ తీర్థ సంప్రదాయం అని ఒకటి, ఇలా రకరకాలుగా మనకి శ్రీచక్రాలు ఉంటాయి. వీటిల్లో నవ ఆవరణాలు అని చెప్పి 9 రకాల ఆవరణలు ఉంటాయి, 9 స్టెప్పులు. అమ్మవారికి ఉండేటువంటి సకల దేవతలు, పరివార దేవతలంతా కూడాను ఈ 9 ఆవరణలో ఒక్కొక్క స్టెప్పులు, ఒక్కొక్క స్థానంలో వాళ్ళు అధిష్టాన దేవతలుగా ఉంటారు. మనకి 9 ఆవరణల్లో మధ్యలో బిందు త్రికోణం అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే చివరిలో అక్కడ అమ్మవారు ఉంటుంది. అసలు బిందు త్రికోణమే శక్తి. అమ్మవారు లలితా పరమేశ్వరి అనుకోవచ్చు, దుర్గా పరమేశ్వరి అనుకోవచ్చు, ఏదైనా మనకి శ్రీ విద్యోపాసన, శ్రీ విద్యా దేవత ఎవరైతే ఉంటారో ఆవిడ అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. మనం ఒక చోటికి ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం అనుకున్నాం. విజయవాడ వెళ్ళాలంటే మధ్యలో ఉండేటువంటి గ్రామాలు మొత్తం దాటుకుంటూ విజయవాడ వెళ్తాం. మధ్యలో కోదాడని ఇవన్నీ దాటుకుంటూ వెళ్తాం. ఒక్కసారికి ఇక్కడ జంప్ చేసి అక్కడ వెళ్ళలేంగా, అవునా. అట్లాగే అమ్మవారిని బిందు త్రికోణంలో ఉండేటువంటి శక్తి, ఆది పరాశక్తిని చేరుకోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఈ మిగిలిన 8 ఆవరణలు ఏవైతే ఉంటాయో ఈ ఆవరణ పూజలు చేసుకుంటూ అమ్మవారి బిందు త్రికోణంలో ఉండేటువంటి అమ్మవారికి పూజ చేయాలి. అంటే ఎవరైనా చేసుకోవచ్చా గురుగారు ఇది? కానీ నాన్న, ఇప్పుడు అందరూ చాలామంది చేస్తున్నారు, కానీ శ్రీచక్రార్చన అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది, విశేషమైనటువంటిది, అలాగే చాలా ప్రమాదకరమైనటువంటి విద్య కూడా. ఇక్కడ అసలు అమ్మవారి ఉపాసన చేయడానికి రకరకాల ఉపాసన శక్తులు ఉన్నాయి. దీంట్లో శ్రీ విద్యోపాసన అనేటువంటిది ఒక శక్తి ఉంటుంది నాన్న. శ్రీ విద్యోపాసన అంటే ఏంటంటే మంత్రరాజ్యము అని చెప్పి పిలుస్తుంది దాన్ని. అంటే
మంత్రాలన్నిటికీ కింగ్, మంత్రరాజం అంటారు శ్రీ విద్యోపాసనని. ఈ శ్రీ విద్యోపాసన అనేటువంటిది మగవాళ్ళు చేస్తారు ఎక్కువగా. అందులోనూ వివాహం కానటువంటి వాళ్ళు పనికిరాదు శ్రీ విద్యోపాసనకి. వివాహం అయిన తరువాత ఒక మగ సంతానం కలిగిన తరువాత చేయవలసినటువంటి విధానం. ఎందుకు అంటే శ్రీ విద్యోపాసన చేసేటువంటి వాళ్ళ శరీరం కూడా స్త్రీలానే మారిపోతాడు. పుంసత్వం అనేటువంటిది సంపూర్ణంగా నశించిపోతుంది. సంతాన యోగ కారకం ఉండదు వీళ్ళకి. వీళ్ళు కూడా స్త్రీలానే తయారవుతారు, అమ్మవారిలాగానే తయారైపోతుంటారు. అప్పుడు వీళ్ళకి సంతాన శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి, వంశం అంతరించకుండా ఉండాలి అంటే ఒక మగ సంతానం కలిగిన తర్వాతనే శ్రీ విద్యోపాసన చేయమని శాస్త్రం. ఆ శ్రీ విద్యోపాసనలో అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పూజా విధానం నవావరణార్చన, శ్రీచక్రార్చన విధి. మరి ఇది కూడా అంతే ప్రమాదకరమైంది కదా, అవునా? నిప్పును పట్టుకోవాలంటే ఎవరైనా పట్టుకుంటారా డైరెక్ట్? దాని తగ్గ ప్రొటెక్షన్తో పట్టుకుంటాం, ఒక పట్టకారుతోనో. ఇప్పుడు వండుతున్న గిన్నెనే డైరెక్ట్ మనం చేత్తో పట్టుకోం, క్లాత్ పట్టుకుంటాం, లేదంటే పట్టకారు పట్టుకొని కిందకి దింపుతుంటాం, అవునా? సో కాబట్టి శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన సర్వసాధారణమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి అందరూ ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలంటే మొన్న మధ్య దాకా కొన్ని సంస్థలు కూడా శ్రీచక్రాలు స్ఫటికాలతో తయారు చేసి, తర్వాత ఇప్పుడు మరకతంతో తయారు చేసి అమ్ముతున్నారు. కొన్ని పంచలోహాలని చెప్తారు. పంచలోహాలతో శ్రీచక్రాలు వీళ్ళెవరు తయారు చేయరు, దాంట్లో అనుమానమే లేదు. పంచలోహాలు అంటే ఇవన్నీ కలిపి తయారు చేస్తే 300కి 400కి ఎక్కడ దొరుకుతాయి నాన్న ఒరిజినల్ కావాలంటే, అవునా? అందులోనూ యంత్రం ఎప్పుడూ కూడాను ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనం చేసేటువంటి పూజా విధానంలో. యంత్రంలో అక్షరాలు తప్పున్నాయా, దానికి చేయడం వల్ల మనకు వచ్చేటువంటి పర్యవసానం చాలా చెడుగా ఉంటుంది. ఇప్పుడు బయట డై ప్రింట్ ఎలా ఉంటుందంటే డైతో ప్రింట్ కొడతారు. ఈ రాగి మీదైనంతా తయారు చేస్తున్నారు. ఈ శ్రీచక్రాలు తయారు చేసేటువంటి మేరు ప్రస్తారం తయారు చేసేవి కూడా డైతో తయారు చేస్తున్నారు. ఇప్పుడు బుక్స్ ప్రింట్ అవుతుంటాయి నాన్న, మధ్య మధ్యలో అక్కడక్కడ అక్షరాలు పడకుండా ఉంటాయి కదా మనకి కొన్ని బుక్స్లు. అలాంటిదే పొరపాటు మనకు వచ్చింది అనుకోండి, అలాంటి యంత్రమే మనకు వచ్చింది అనుకుందాం, ఆ బీజ అక్షరాలు సరిగా ప్రింట్ అవ్వకను, లేదంటే కోణాలు ఏవైతే ఉంటాయో కోణాలు అన్నిటికీ ప్రధానమే, కోణాలు కరెక్ట్గా లేకను వచ్చిందనుకోండి, దాన్ని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది, మనకు వచ్చే పర్యవసానం ఎలా ఉంటుంది, చెడుగా ఉంటుంది. అంటే ఒక్క అక్షరం పోయినప్పటికీ అది ఒకే అక్షరం. నేను చాలాసార్లు చెప్తుంటాను, చండీ సప్తశతి అని చెప్పి అమ్మవారికి 700 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఒక గురుగారి దగ్గర ఒక శిష్యుడు పోయి మంత్రాలు నేర్చుకున్నాడు, చండీ సప్తశతి. పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ 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 7 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీడికి అనుమానం వచ్చింది, నేనేదో చండీ చేస్తున్నాను, నా భార్యలు చనిపోతున్నారు, మళ్ళీ గురుగారి దగ్గర పోదామని చెప్పి గురుగారి దగ్గర పోయి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుంటున్నాను, భార్యలు చనిపోతున్నారు, నేను మీరు చెప్పిన ఉపాసన చేసుకుంటున్నాను అంటే, ఏం చెప్పారో చెప్పు అని చెప్పి గురుగారు మళ్ళీ వింటూ ఉన్నారు శిష్యుడు చెబుతూ ఉంటే. దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది, భార్యానాం రక్షతు భైరవి అని మంత్రం ఉంటుంది. వీడేం చేస్తున్నాడు, భార్యానాం భక్షతు భైరవి అని వరుగుతున్నాడు. రా భా ఒకటే అక్షరం తేడా. రా అంటే రక్షించమని, భా అంటే భక్షించమని, అవునా? ఒక అక్షరమే తేడా కదా. ఒక అక్షరంతో ఎంత అర్థం మారిపోయింది. రామునితో కపివరుణ్ణి ఇట్లనియే అంటే రాముడితో ఆంజనేయ స్వామి వారు ఈ మాట చెప్పాడు. రామునితో పివరుణ్ణి ఇట్లనియే, కా తీసుకెళ్ళి తో పక్కన పెడితే తోక అవుతుంది. రాముడికి తోక ఏంటి అసలు? ఒక అక్షరం ఇటు పక్క మారటం వల్ల దాని అర్థం మారిపోయిందా లేదా? కపివరుడు అంటే ఆంజనేయ స్వామి వారు. రామునితో కపివరుణ్ణి ఇట్లనియే, రామునితో పివరుణ్ణి ఇట్లనియే, ఒక అక్షరమే కదా తేడా. కాబట్టి ఒక అక్షరంలో చాలా, అందుకని లలితా సహస్రనామం, శ్రీ విద్యోపాసన, ఈ చండీ సప్తశతి ఇట్లాంటివన్నీ కూడా పారాయణ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పారాయణ చేయండి. పుస్తకం చూసైనా చదవచ్చు, పుస్తకం చూడకుండా తప్పులు చదివితే అది మీకు చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్తాం. కాబట్టి శ్రీచక్రార్చన ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు చేయదగినది కాదు. దానికి తగినటువంటి పవిత్రమైనటువంటి పరిస్థితి ఉండాలి, అటానే ప్రదేశం ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాతావరణం ఉండాలి. వీటన్నిటికీ సమకూర్చుకొని మనం శ్రీచక్రార్చన చేయాలి. కానీ ప్రతి ఇంట్లో శ్రీచక్రం పెట్టేసుకొని పూజ చేస్తాము అంటే అది ఇంట్లో పూజ మందిరంలో పెట్టచ్చా గురుగారు? పెట్టకూడదు నాన్న. ఒకటి చెప్తా, శ్రీచక్రం తీసుకొచ్చి పెట్టారు, దానికి అమ్మవారి శక్తి వచ్చేసింది, మనం నివేదన పెట్టము, అభిషేకం చేయం, పూజ చేయం, శ్రీచక్రార్చన చేయం, నవావరణార్చన చేయం. ఏంటంటే కొంతమంది ఏంటంటే శ్రీచక్రం అని చెప్పి పూజా మందిరాల్లో పెట్టేస్తూ ఉంటారు, దాన్ని పాటించుకోవాలి. తప్పు నాన్న. పాటించగలిగినటువంటి శక్తి ఉంటేనే తెచ్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఉండదగినటువంటిది కాదు.
ప్రతి ఇంట్లో ఉండాలి. ఉండాలంటే ఎప్పుడు ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు పవిత్రమైనటువంటి ఆలోచనతో, పవిత్రమైనటువంటి మనసుతో, పవిత్రమైనటువంటి ప్రదేశంలో అన్ని ఆచార వ్యవహారాలు ఘంటాపదంగా ఏదైతే శాస్త్రీయంగా చెప్పబడ్డాయో ఆ విధంగా అనుసరించేటువంటి వాళ్ళ ఇళ్లలో మాత్రమే ఉండాలి. అంతే తప్పితే ఎక్కడ పెడితే అక్కడ శ్రీచక్రాలు ఉంటే, శ్రీచక్రం మేరు ప్రస్తారం ఎంతైతే, ఇవి సైజులు కూడా వస్తున్నాయి ఇప్పుడు, రకరకాల సైజులు వస్తున్నాయి. సైజును పెంచుకుంటే మా ఇంట్లో ఇంత పెట్టుకుంటే బాగుంటుంది, ఇంత పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకుంటే షో పీస్ కాదు అది, మనం షో ఆఫ్ ఇవ్వడానికి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేటువంటి శక్తి. ఆమెను షో పీస్ లాగా పెట్టుకుంటామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటున అందరి ఇళ్లలో శ్రీచక్రార్చన తగని పని. ఆ ఇంట్లో ఉండేటువంటి పవిత్రతను బట్టి వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది నిశ్చయించుకోవాల్సినటువంటి విషయం. శ్రీచక్రం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.